నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అసలు ఋషికొండ పైన ఏం జరుగుతోంది? రాత్రిపూటే ఎందుకు పూజలు చేస్తున్నారు? అందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అందరూ ఎందుకుంటున్నారు? స్వరూపానందేంద్ర స్వామి ఎందుకుంటున్నారు? అలాగే మంత్రులు కూడా ఎందుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఢిల్లీ పెద్దలు కూడా ఋషికొండ పైన ఫోకస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఢిల్లీ పెద్దలు ఎందుకు ఋషికొండ పైన ఫోకస్ పెట్టడం జరిగింది? ఋషికొండ పైన ఓన్లీ రాత్రులు మాత్రమే పూజలు చేస్తున్నారు అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అందులోనూ మినిస్టర్స్ కూడా ఉంటున్నారు. స్వరూపానందేంద్ర స్వామి కూడా యాగాలు పూజలు చేస్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకు అసలు ఢిల్లీ పెద్దలు ఋషికొండ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇక్కడ రెండు అంశాలు. ఒకటేమో పూజల వ్యవహారం, రెండు ఢిల్లీ వ్యవహారం. ఢిల్లీ ఎందుకు రిషికొండ వైపు చూస్తుంది అనేది ఒకటి. అసలు ఈ రిషికొండలో జరిగినటువంటి నిర్మాణాలు కానీ, అక్కడ జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అందుకే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అడ్వకేటు హైకోర్టులో హాజరయ్యి ఆయన 4 వారాల పాటు గడువు అడిగి 4 వారాల తర్వాత మేము నివేదిక సమర్పిస్తామని చెప్పి సంజయ్ చెప్పడం జరిగింది హైకోర్టుకి. అంటే ఢిల్లీ ఎందుకు చూస్తుంది రిషికొండ వైపు అంటే, ఆల్రెడీ ఒక కమిటీ వేసింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సంబంధించి వాళ్ళు ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మన్గా ఒక అతన్ని అపాయింట్ చేసి, గౌరప్పన్ అనే అతన్ని అపాయింట్ చేసి సభ్యుల్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక నివేదిక ఇవ్వండి. పర్మిషన్ తీసుకున్న దానికి భిన్నంగా అక్కడ నిర్మాణాలు జరిగాయా, అక్కడ కోస్తా నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ తవ్వకాలు జరిగాయా అనే దాన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అపాయింట్ చేసింది ఒక కమిటీని. ఆ కమిటీకి గౌరప్పన్ చైర్మన్. దాని మీద అధ్యయనం చేసిన తర్వాత, నిర్మాణాలు తవ్వకాలు వీటన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఆ కమిటీ ఒక రిపోర్టుని తయారు చేసి కొన్ని అభ్యంతరాలని చైర్మన్ గౌరప్పన్ వ్యక్తం చేశారు. అక్కడ తవ్వకాలు, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్పి చాలా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, గౌరప్పన్ గుండెపోటుతో మరణించాడు. ఓకే. ఆ రిపోర్టు ఇచ్చేటువంటి సమయం అంటే ఒక 2 days 3 daysలో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కమిటీ మీటింగ్లు పెట్టుకున్నారు, సభ్యులతోటి మాట్లాడారు. అనేక రకాల అభ్యంతరాలు ఆయన కూడా చైర్మన్ హోదాలో వ్యక్తం చేశారు గౌరప్పన్. ఆ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఫైలు తయారైపోయింది. ఆ సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారు. అదే అసలు పలు అనుమానాలకు తావిస్తుంది. నిజంగా గుండెపోటుతో ఆయన మరణించారా? అసలు ఫైలు మొత్తం తయారైపోయి, నివేదిక తయారైపోయి, తీరా సంతకాలు పెట్టే సమయంకి ఆయన ఎందుకు చనిపోయారు, ఆయన ఎందుకు మరణించారు, అదేమంటే గుండెపోటుతో మరణించారని చెప్తున్నారు. ఇదొక అంశం. రెండేంటంటే, ఇప్పుడు హైకోర్టులో వీళ్ళు చెప్పింది ఏంటి? 2 days బ్యాక్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేటు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. గౌరప్పన్ చైర్మన్ హోదాలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశాడు అనేది సభ్యులను అడిగి తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను మీకు అందజేస్తాము, మాకు 4 వారాలు గడువు ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థిస్తే హైకోర్టు ఓకే అని చెప్పి 4 వారాల పాటు వాయిదా వేసింది ఈ కేసుని. అంటే ఈ రిషికొండ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం కమిటీని అపాయింట్ చేసింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, అంటే కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది రిషికొండ మీద. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ తవ్వకాలు జరిపారు, నిర్మాణాలు జరిపారు, అక్కడే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకుంటున్నారు? అక్కడ వాస్తవంగా హైకోర్టు ఏం చెప్పింది? అక్కడ ఉండటానికి లేదని చెప్పింది. అక్కడ సీఎం కాంబస్ ఉండటానికి లేదు, 3 రాజధానులు అనేది ఉండకూడదు, 3 రాజధానులు అనేది చట్ట విరుద్ధము అని చెప్పి చెప్పింది. అసెంబ్లీలో కూడా 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉపసంహరించుకొని కూడా వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తారు అని చెప్పి రోజా చెప్పింది కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైతే, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఈ భవనాలను జగన్మోహన్ రెడ్డికి మేము పరిపాలన సాగించడానికి ఇస్తామని చెప్పారు కదా. ఓపెన్ చేసిన తర్వాత రోజా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఓపెన్ చేసిన తర్వాత ఆ భవనాలను ఓపెన్ చేసి అవి పర్యాటకులకి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్లోకి పర్యాటకులు వెళ్ళినప్పుడు రిషికొండ మీద రిసార్ట్స్లో విడిది చేసి
అక్కడ పర్యావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. పర్యావరణాన్ని ఎంజాయ్ చేయడానికే అక్కడికి వెళ్తూ ఉంటారు పర్యాటకులు. అలాంటి రిసార్ట్స్ని పడగొట్టారు. 10 కోట్లు పెట్టి ఆ రిసార్ట్స్ కట్టించారండి. ఆ రిసార్ట్స్ని కూల్చేయడానికి ఎంత పెట్టారు తెలుసా? 50 కోట్లు పెట్టారు. పడగొట్టడానికి 50 కోట్లు, కట్టడానికి 10 కోట్లు పెట్టి కట్టిస్తే రిసార్ట్స్ని అంత ముందుండే ప్రభుత్వాలు వాటిని 50 కోట్లు పెట్టి కూల్చేశారు. కూల్చేసి 500 కోట్లు పెట్టి ఇప్పుడు కొత్త భవనాన్ని నిర్మించారు. అంటే ఇప్పుడు రుషికొండ పైన ప్యాలెస్ ఏదైతే ఉందో దాని మీద కేంద్ర కమిటీ ఒకటి విచారణ కోసం ఉన్నట్లయితే ఎందుకు దాన్ని కట్టి ఏపీ ప్రభుత్వం కట్టడమే కాకుండా దొంగతనంగా, అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరిని ఇన్వైట్ చేయకుండా, ఒకవేళ మీడియా వస్తుంటే కూడా మీడియాకి అనుమతి లేవని చెప్పి పక్కన పెట్టేసి ఎందుకు అంత సీక్రెట్గా ఓపెన్ చేస్తున్నారు రుషికొండ మీద ఉన్న ప్యాలెస్ని? ఎందుకు చేస్తున్నారంటే న్యాయస్థానాలు కళ్ళు కప్పడానికి, న్యాయస్థానం తప్పుదోవ పట్టించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. అంటే తెలీదా? ఇప్పుడు రోజే చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కావాలంటే మేము జగన్మోహన్ రెడ్డికి ఈ భవనాలను ఇచ్చేస్తామని చెప్పి ఆమె ఎందుకు చెప్పారు అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోయి కనుక ఓపెన్ చేస్తే అది కోర్టు ధిక్కరణ కింద వస్తుందని చెప్పి, అది టూరిజం భవనాలు అని చెప్పి చెప్పడానికి ఆవిడ చేత, టూరిజం మంత్రి కాబట్టి ఆవిడ చేత ఓపెన్ చేయించి, ఆవిడేమో ఓపెన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కావాలంటే మేము జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం, లేదంటే పర్యాటక శాఖ ఉపయోగించుకుంటుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే పర్యాటక శాఖ కోసం అసలు అంత పెద్ద భవనాలు ఎందుకు? 11 బ్లాకులు నిర్మించారు అక్కడ. 11 బ్లాకులు అవసరం ఏంటి? 11 బ్లాకులు ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ భవనం అని చెప్పి వాళ్ళు నిర్మించారు. అది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద కోర్టుకు కూడా వేశారు, పర్యావరణవేత్తలు వేశారు, తర్వాత పబ్లిక్ వేశారు. ఈ కేసుల్లో మళ్ళీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ అయ్యారు. అసలు ఆడ పరిపాలన అక్కడి నుంచి సాగించడానికి లేదు, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగినాయి, తవ్వకాలు జరిగినాయి అని చెప్పి చెప్తున్నప్పుడు నువ్వు అసలు దాన్ని మీడియాని కూడా రాకుండా చీకట్లో నువ్వు ఓపెన్ చేసి ఏం చేయదలుచుకున్నారు అక్కడ? పైగా స్వరూపానంద సరస్సు సంబంధం ఏంటి అసలు? అంటే వైజాగ్లో అందుబాటులో ఉన్నారని పిలిపించుకున్నారేమో. అంటే ఆయన డైరెక్షన్లో నడుస్తుంది అంతా. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన సముద్రం ఒడ్డునుంది, ఇక్కడి నుంచి మీరు పరిపాలన సాగిస్తే వివాదాలన్నీ ఉండవు, తాడేపల్లిలో నుంచి పరిపాలన సాగిస్తే నువ్వు వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, మళ్ళీ అధికారంలో రాలేవు, మళ్ళీ అధికారంలో రావాలంటే సముద్ర మట్టానికన్నా కూడా నువ్వు ఎత్తులో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటున్నారు? శివుడు కొండ మీద కదా ఉండేది, వెంకటేశ్వర స్వామి కొండ మీద కదా ఉండేది, జగన్మోహన్ రెడ్డి కొండ మీద ఉంటే ఏంటి తప్పు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే హిందూ దేవుళ్ళతోటి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది పోల్చుకుంటూ కొండ మీద ఉంటే తప్పేంటి, కొండ మీద మాకు దేవుడేనా ఆయన, కొండ మీద ఉంటే తప్పేంది వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరు అన్నారు నిన్న ఇది ఓపెన్ చేసిన తర్వాత, మా యేసు ప్రభు అని. అంటే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అభిమానం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ భక్తి ఉంటే ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే, కానీ హిందూ దేవుళ్ళతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డిని సముద్రం పైన నుంచోబెట్టాలని చెప్పి, కొండల మీద నుంచోబెట్టాలని చెప్పి చేస్తున్నారు అనేది విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. పరిపూర్ణానంద కూడా ఆయన స్వరూపానంద కూడా ఆయన ఏం చెప్తున్నారు? కావాల్సినప్పుడు ఆయనేమో క్రిస్టియన్ అంటాడు, ఆయన డిక్లరేషన్ ఇవ్వడు. తిరుపతి వెళ్ళినప్పుడు తలంబ్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాల్సింటే ఆవిడేమో వెళ్ళదు, బాలితే వెళ్ళదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఆయనేమో ఈయన్ని హిందూగా చూపించడానికి జనాలకి గోదావరిలో పుష్కరాలప్పుడు ముంచుతాడు, కృష్ణా పుష్కరాలప్పుడు కృష్ణాలో ముంచుతాడు. ఆయనకు మరి స్వరూపానంద నా ఆత్మ అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా ఆత్మ అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు కదా అనేక సందర్భాల్లో. అసలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఆయన కోసం రాజశ్యామల యాగం చేశాడు. రాజశ్యామల యాగం చేసి ఆయన ఏమన్నాడు? ఎవరు చేసినా కానీ అది ఫలించదు, నేను చేస్తే మాత్రమే, అది కూడా విశాఖలోని శారదాపేటలో చేస్తే ఇదే ఒరిజినల్, ఇంకెక్కడ రాజశ్యామల అనేది జరగదు లేదని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఇంకెవరు చేసినా కానీ ఫలించదు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత రాత్రిపూట పూజలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. రాత్రి వేళలో ఏం పూజలు చేస్తారు? ఇప్పుడు స్వరూపానంద చేసేవన్నీ ఎలాంటి పూజలు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన పూజలు ఫలిస్తే మరి కేసీఆర్ గెలవాలి కదా, రాజశ్యామల యాగం చేశాడు కదా కేసీఆర్కి, ఆయనే కదా చేసింది, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? పొరపాట్లు దొల్లుంటాయి. రాత్రిపూట తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చేస్తున్నారు, అందుకే ఎవరిని రానివ్వట్లేదు అనేది ఒకటి అనిపిస్తుంది.
అవును. దీని మీద అసలు ఏం జరుగుతుంది అనేది ఈవెన్ నరబలి కూడా జరిగిందేమో అని క్వశ్చన్ రైజ్ చేశారు. కేఏపాల్ చేశారు కదా, కేఏపాల్ నరబలి జరిగిందని చెప్పి కేఏపాల్ కేసీఆర్ చెప్తున్నారు. చేసినట్టు ఇక్కడ జగన్ కూడా చేయించాడా, స్వరూపానంద చేయించారా అని కామెంట్ చేశారు. నరబలి కేఏపాల్. కేఏపాల్ అంటున్నాడు. కేఏపాల్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత ఆయన రానిలేదంటే నరబలి ఇస్తున్నారా మీరు అంటే చేయరాని పనులు చేస్తేనే కదా నువ్వు రానే ఉంది. అది పబ్లిక్ ప్రాపర్టీ, అవును, ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి ఆస్తులు అవి, మనం ఎందుకు రానివ్వు? అందులోనూ కట్టిందంతా చట్టానికి విరుద్ధంగానే, అనుమతులు తీసుకున్నది ఒకటి, అక్కడ కట్టించింది సో ఇంకొకటి. కాబట్టి రేపు హైకోర్టులో చెప్పాలి కాబట్టి కేంద్రమే దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద హైకోర్టుకి చెప్పాలి కదా, రిప్లై అయితే ఇవ్వాలి కదా, 4 వారాల తర్వాత ఇవ్వాలి కదా. అందుకని చెప్పి కేంద్రం ఏంటంటే ఒక నిఘా పెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక రిపోర్ట్స్ తయారు చేసుకొని రేపు కోర్టుకి సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే. సో మరి తాడేపల్లి ప్యాలెస్ పని అయితే కేంద్రం నిఘా ఉంది. సో దానికి సంబంధించి కేంద్రం ఎటువంటి రిపోర్ట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తుంది ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.